మనమైతే ఈ రంజాన్లో 1-2 సార్లు మసీదుకి వెళ్ళి భోజనం చేయడం జరిగింది. అందుకోసంగా మనమైతే కొంతమందికి ఈసారి ఇఫ్తార్ చూడండి, ఒక 30 పార్సల్ అయితే తీసుకున్నాను నేను. భోజనం పంచుదాము కొంతమందికి. 30 పార్సల్ తీసుకొని కొంతమంది ఎవరైతే ఒక్క పొద్దులు ఉంటారో వాళ్ళకైతే ఇద్దామని చెప్పి నేను తీసుకున్నాను. నేనైతే బయలుదేరి ఎవరైతే దావన ఎవరైతే డ్యూటీలు ఉండి టైమింగ్ లేకుండా ఇబ్బంది పడుతూ వెళ్తూ ఉంటారో వాళ్ళకైతే ఇద్దామని చెప్పి నేను బయలుదేరినాను. అయితే ప్రతి సంవత్సరం నాకు రంజాన్తో పని లేదు, ఏ పండగ వచ్చినా ఒకవేళ ఏదన్నా ఉంటే ఎవరైనా రోడ్డు మీద ఉండే వాళ్ళకి ప్రతి సంవత్సరం ప్రతిసారి నా కంట్లో పడితే నేనైతే హెల్ప్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇద్దరు ఈ బండి కడుగుతా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే ఇద్దాం మనము. నేనైతే పిలిచినాను అన్నోళ్ళని. हाँ भाई, शुक्रिया भाई। वो 2 आदमी है। हाँ ये लो। ఇప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర బండ్లు కడుగుతారు. ఆ ఇంట్లో వాళ్ళు పెడతారో లేదో మనకు తెలియదు, బయట నుంచి వచ్చి బండ్లు కడుగుతారు. నేనైతే నా కంట్లో పడి ఎవరైతే ఆకలితో ఉంటే వాళ్ళకైతే నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా హెల్ప్ చేయాలని అనుకుంటాను, హెల్ప్ చేస్తాను కూడా. మీరు కూడా ఎవరైనా సరే మీకు రంజాన్, నేను పక్కా హిందువునే, నేను ముస్లిం నేను చెప్పలా, ముస్లిం అయినా హిందూ అయినా ఆకలితో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయాలని కోరుకుంటాను నేను. అమ్మాయి ఇక్కడ ఒక అతను వెళ్తూ ఉన్నాడు. అమ్మాయి कैसे हो? बांग्लादेश का? बांग्लादेश। हाँ ओके। कोई दिया? नहीं मैं खुद देता है, कोई तो नहीं है. ఆ బంగాళీ అతను కోటి అతను ఇచ్చినాడా నీకు అని అడిగినాడు. లేదు నేనే ఇస్తున్నాను అని చెప్పాను. అక్కడ బంగాళీ అతనికి ఇచ్చేది చూసి మసిరి అతను చేయిసినాడు బండ్లోంచి. దగ్గరికి పోయి ఇచ్చినాను ఒక పార్సల్. ఇతను కూడా డెలివరీ డ్రైవర్ ఉన్నట్టున్నాడు, కానీ అడుగుతున్నాడు మతం ఇండియానా, బాగుంటుందా మీ మతంలో అని చెప్పి అడుగుతున్నాడు. సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ. చూడండి, అక్కడ అతను అర్బానా దోసుకుంటూ వెళ్తున్నాడు బంగాళీ అతన్ని పిలిచి ఇద్దాము, అతని రియాక్షన్ ఎలా ఉంటుంది చూద్దాం. कैसे हो? किधर का? बांग्लादेश? खाना खाएगा? इंडिया मताम का है. ओके थैंक यू. ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, చూద్దాము. हाँ भाई कैसे हो? किधर का आप? नेपाल? इंडिया खाना खाएगा? हाँ आ जाओ. किधर है? तलबात है? तलाबात नहीं है। हाँ बर्गर किंग. है। हाँ अच्छा है ड्यूटी तो अच्छा है। कितना सैलरी? सैलरी 140 है। 140? 12 घंटे। 12 घंटा क्या यार, इसके लिए है। क्या करेगा. ఓకే थैंक यू बॉस। థ్యాంక్ యూ. అక్కడ ఇంకొక అతను బైక్ డ్రైవర్ ఉన్నాడు, అతను కూడా పిలిచి చూద్దాము. हाँ भाई कैसे? अस्सलाम वालेकुम. अभी अकेल? Where are you from? Uganda. Huh? Uganda. How much your salary? How much? 130? How much hours duty? 12 hours. Morning 5, evening 5. 12 hours. 130 salary. Too much. Okay, thank you. Take care of your driving. చూడండి, నిజంగా అతను యుగాండా అంట. చాలా అంటే చాలా డేంజర్ బైకు. 12 గంటల డ్యూటీ, మార్నింగ్ 5 నుంచి సాయంత్రం 5 వరకు. 130 అంట జీతం. 130 దినార్లకి రోజుకు కోయిటింట్లో ఉన్న నయం. ఫుడ్ పెడతారు, రూమ్ ఇస్తారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, రోడ్డు మీద ఒక అతను అర్బానా దోసుకుంటూ పోతున్నాడు. అతన్ని చూడ కష్టము, ఎంత ఇబ్బందిగా ఉందో. మనమైతే అతనికి ఒక పార్సల్ ఇద్దాము. ఓకే, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వీళ్ళకైతే మనం ఇస్తాము.
हाँ भाई हाँ చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ మసీద్ దగ్గర. يكفي ولا خلاص؟ ఓకే మన తెలుగు వాళ్ళు వచ్చుండారు. आ जाओ भाई, मुश्किल नहीं, आ जाओ. ليلى مدير. हाँ मुदीर, اثنين. اثنين ما في, واحد واحد هذا واحد بس. واحد. ايه خلاص. ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఉండారు పాపం. లేక చూడండి అక్క కూడా వచ్చి తీసుకొని వెళ్ళింది. మొత్తం అన్నీ అయిపోయినాయి. ఈ ఒక్క పార్సల్ ఉంది. ఈ పార్సల్ ఎవరి పేరు రాసి పెట్టిందో చూద్దాము. ఈ పార్సల్ పైన నాకైతే ఎవరు కనిపించటం లేదు. ఇక్కడ ఎవరన్నా కనిపిస్తే ఇద్దామని ఉన్నాను. చాలా దూరం అయితే వెళ్ళినాను, ఎవరు కనిపించట్లేదు, ఒక్కరు కూడా కనిపించలేదు. చూద్దాం ఎవరికి రాసి పెట్టిందో. లాస్ట్ మా ఫ్రెండ్కే వచ్చింది లాస్ట్ పార్సల్. నిజంగా అదృష్టం ఇతను కొనాలి. ఈ పార్సల్ కోసం 10 నిమిషాల నుంచి తిరిగిన, ఎవరు కనపడలా. లాస్ట్ నీ కోసమే ఉంది.